పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం క్లీన్ స్విప్ అండి. 1,00,000కి పైన మెజార్టీ ఉంటుంది తప్ప రెండేది ఏముండదు. ఇక్కడ గీత గారికి అసలు డిపాజిట్లు కూడా రావు. ఇక్కడ వైసీపీతో అభివృద్ధి ఏం జరిగిందండి? అభివృద్ధి అనేది రోడ్లు చూసాం, ఎక్కడెక్కడ గోతులు తప్ప ఏం లేవు. చెరువుల కింద ఏదైనా వరద వచ్చి కొంచెం వర్షాలు పడ్డాయనుకో వరదలు అలా గోతులు అంటే చెరువులు అయిపోతున్నాయి. అభివృద్ధి ఏదండి? అభివృద్ధి ఏమి లేదు. అభివృద్ధి అని చెప్పుకున్నారు తప్ప అభివృద్ధి చేసేది ఏం లేదండి. అభివృద్ధి అనేది జరిగితే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మా అందరికీ సంతోషం. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పూర్తి సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందండి మా పిఠాపురానికి అండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ఎలా ఉందంటే డబ్బుతో రాజకీయం చేద్దామని చూస్తున్నారు. ఇక్కడ ఓటర్కి ఒక్కొక్కడికి ₹1,00,000 ఇచ్చినా సరే 1,00,000కి మెజార్టీ పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇక్కడ మెజార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది తప్ప వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. గీత గారు అసలు పిఠాపురం కనపడరు. గ్యారంటీగా అవుద్దండి. ఒక మోడల్ కదండి, రాష్ట్రంలోనే నియోజకవర్గాల్లో గల బెస్ట్ నియోజకవర్గం పిఠాపురం అవుద్దని మేము ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా మోడల్ నియోజకవర్గం చేస్తారు.